నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత అచ్యుతాపురం జంక్షన్ లో ఫ్లైఓవర్ల పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి. పిల్లర్లు స్పాన్ల నిర్మాణం పూర్తి కావడంతో ఇప్పుడు వాటిపై సిమెంట్ గట్టర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల కారణంగానే పుడిమడిక వైపు వెళ్లే మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. వాహనాలను అచ్యుతాపురం బజార్ షోరూం పక్క నుండి మార్టూర్ రోడ్ మీదుగా మళ్లించారు. భారీ పరిశ్రమల లారీలు ఇతర పెద్ద వాహనాలు ఈ కొత్త మార్గాలను ఉపయోగించుకోవాలని పోలీసులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ట్రాఫిక్ రద్దీ పెరగకుండా ఉండేందుకు ముఖ్య సమయాల్లో ప్రత్యేక పోలీసు బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. ప్రయాణికులు వేగాన్ని తగ్గించి ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను అనుసరించాలని డీఎస్పీ కోరారు. ఈ ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తయితే అచ్యుతాపురం కూడలిలో ట్రాఫిక్ సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని అధికారులు చెబుతున్నారు. మనందరికీ తెలిసిందే అచ్యుతాపురం నాలుగోడు జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. అది రేపటి నుంచి ఒక 4 రోజుల పాటు గడ్డర్ల ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆర్ఎండిఈ గారు జిల్లా ఎస్పీ గారికి రిక్వెస్ట్ చేశారు ట్రాఫిక్ డైవర్ట్ చేయమని. దాంట్లో ఈ 4 రోజులు మేము ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నాం. దానికి ఆ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఈ 4 రోజులు కొంచెం అంటే 3 రోజులు అయిపోవచ్చు, ఎందుకంటే మేము 27 కూడా ఎక్స్ట్రా ఒక రోజు తీసుకున్నాం. ఈ 4 రోజులు పబ్లిక్ అందరూ దీన్ని గమనించి మాకు సహకరిస్తారని కోరుతున్నాం. గాజువాక యలమంచి రూట్లో శ్రద్ధ వైపు పోవు భారీ వాహనాలు లంకెలపాలెం జంక్షన్ వద్ద వాటిని నియంత్రించబడి యలమంచిల మీదుగా వెంకటాపురం జంక్షన్ నుండి రాంబిల్లి రోడ్లో దిబ్బపాలెం ఆర్ఆర్పాలెం మీదుగా శత్రువుకి మళ్లించబడతాయి. అలాగే అనకాపల్లి అచ్యుతాపురం రూట్లో రాకపోకలు సాగించు భారీ వాహనాలు పూడిమడక అంటే మన అనకాపల్లి బ్రిడ్జ్ దగ్గర ఉన్న పూడిమడక జంక్షన్ నుంచి అక్కడ కంట్రోల్ చేసి ఎలమంచిల మీదుగా వెంకటాపురం జంక్షన్ నుండి మళ్ళీ రాంబెల్లి మహబూబాబాద్ జిల్లాలో రైతులు విద్యుత్ శాఖ అధికారులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. కాపర్ వైర్ దొంగల ముఠా ఆటకట్టైంది. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 5 సభ్యుల ముఠాను కురవి పోలీసులు పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ వివరాలను డీఎస్పీ తిరుపతిరావు మీడియాకు వెల్లడించారు. గత కొంతకాలంగా జిల్లాలోని పలు మండలాల్లో జరుగుతున్న కాపర్ వైర్ దొంగతనాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. సాంకేతిక ఆధారాలతో నిఘా పెట్టి ఈ ముఠాను పట్టుకున్నామన్నారు. చోరీ చేసిన రాగి తీగను మహబూబాబాద్ లో విక్రయించేందుకు వెళ్తుండగా నేరడ క్రాస్ రోడ్డు వద్ద 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 115 కిలోల కాపర్ వైర్ ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ధృవీకరించారు. దీని విలువ సుమారు 1,15,000 రూపాయలు ఉంటుందని ఆయన అంచనా వేశారు. పట్టుబడిన 5 కేసు నమోదు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్కు పంపినట్టు వెల్లడించారు. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. సరస్వతి నది కలిసే పవిత్ర త్రివేణి సంగమం వద్ద 4వ రోజు పుష్కరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం కావడంతో భక్తులు కాళేశ్వరానికి పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుండే భక్తులు పవిత్ర నదిలో స్నానాలు ఆచరించి తమ పూర్వీకులకు పిండ ప్రదానాల వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని, శ్రీ శుభానంద సరస్వతీదేవి అమ్మవార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. భక్తులకు దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి తన మిత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్య స్నానమాచరించారు. అనంతరం వారు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ లో కొందరు యువకులు బైక్ స్టంట్లతో రెచ్చిపోతున్నారు. నగర శివార్లలోని రహదారులపై ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఈ విన్యాసాలు ఎక్కువయ్యాయి. రాత్రి వేళల్లో రోడ్డుపైకి వచ్చి ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రజలను భయాంభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ స్టంట్స్ కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పోలీసులు ఈ విషయంపై చాలా సీరియస్ గా దృష్టి సారించారు. నగరంలో శాంతి భద్రతలకు విఘ్నం కలిగించే ఇలాంటి చర్యలకు ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి ఈ స్టంట్ చేసే వారిని గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. వారి వాహనాలను స్వాధీనం చేసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. కేవలం స్టంట్స్ చేసేవారినే కాకుండా వారిని ప్రోత్సహిస్తూ వీడియో తీసే వారిపై కూడా కేసులు పెడుతున్నారు. హైదరాబాద్ నగరాన్ని సురక్షితంగా ఉంచడమే తమ ప్రధాన కర్తవ్యమని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. యువత ఇలాంటి ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ కీర్తి అందిస్తారు. కీర్తి, దీని గురించిన అప్డేట్ ఏంటి? సంగీత, మనకి హైదరాబాద్ లోని యువత యువకులు ముఖ్యంగా వీకెండ్స్ లోని శనివారం ఆదివారం పూట రాత్రిపూట అయితే మనకి బైక్ స్టంట్స్ చేస్తూ ఉన్నారనే విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా నగర శివార్లలో ఉన్నటువంటి రహదారుల పైన ఇటువంటి బైక్ స్టంట్స్, అదేవిధంగా కార్లతో స్టంట్లు చేస్తూ యువత యువకులు అయితే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను భయాందోళనకు అయితే గురి చేస్తూ ఉన్నారు. దీనివల్ల మనం గతంలో కూడా చూసాం, చాలా ప్రమాదాలు అయితే కూడా జరిగాయి. సో దీని మీద అయితే కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, అదే విధంగా తెలంగాణ పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అదే విధంగా బిఎన్ఎస్ కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం కూడా ఎవరైతే ఇలా ఈ విధంగా రాత్రిపూట నగర వీధుల్లోని శివార్లలోనైతే స్టంట్లు చేస్తారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కూడా నిర్ణయించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. కేవలం మనం ఇక్కడ స్టంట్లు చేసే వాళ్ళే కాదు, వాళ్ళని ప్రోత్సహిస్తూ అదే విధంగా వీడియోలు తీసే వాళ్ళ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే కూడా పోలీసులు నిర్ణయించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి నగరంలో ముఖ్యంగా రాత్రిపూట ఈ విధంగా ముఖ్యంగా గచ్చిబౌలి ఇటువంటి ప్రదేశాల్లో ఎక్కడైతే మనకి నిర్మానుష్యంగాను రోడ్డు ఎక్కువగా మనకి ఎక్కువ స్పేస్ ఉండే ప్లేసెస్ లోనైతే యువకులు అయితే కూడా ఈ విధంగా బైకుల మీద స్టంట్లు చేస్తూ, అదేవిధంగా ఫ్లాష్ మ్యాప్స్ అని ఇలా రకరకాలైన విన్యాసాలను చేస్తూ కూడా ప్రజలు రాత్రిపూట అంతరాయాన్ని కలిగిస్తున్నారు. సో దీనిని సీరియస్ గా తీసుకున్నటువంటి తెలంగాణ పోలీసులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల ప్రవర్తన మీద కొంచెం దృష్టి సారించాలని అయితే కూడా పోలీస్ అధికారులు అయితే కూడా తెలియజేయడం జరిగింది. రైట్. అయితే వీటికి సంబంధించి అంటే కౌన్సిలింగ్ కూడా ఏదైనా ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇలాంటి చర్యలు తీసుకోకుండా కౌన్సిలింగ్ లాంటివి కూడా పోలీసులు తీసుకుంటే చాలా బాగుంటుంది అని కూడా మనము చెప్పొచ్చు. అయితే ఇప్పటికే మనకి రాత్రి 11 దాటిన తర్వాత ఎవరైనా అన్నెసెసరీగా రోడ్డు మీద తిరుగుతూ ఉంటే వాళ్ళనైతే కూడా పోలీసులు ప్రశ్నిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అదే విధంగా ఇక్కడ మనకి ముఖ్యంగా వారాంతం రోజుల్లోనైతే కూడా ఈ రద్దీగా ఉండే ప్రాంతాల అంటే రాత్రిపూట మనకి ఖాళీగా ఉండే ఈ ప్రాంతాల్లోని ఈ స్టంట్స్ చేసే ప్లేసెస్ లోనైతే కూడా పోలీసులు ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేసి పెట్రోలింగ్ ఏర్పాటు చేసి ఎవరైతే రాత్రిపూట గుమ్మిగూడి రోడ్ల మీద తిరుగుతూ ఉంటారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ కీర్తి. మహబూబాబాద్ జిల్లా నుండి ఒక ప్రకృతి విషాదం మనల్ని కలిసివేస్తోంది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలు మనుషుల్నే కాదు మూగ జీవాలను కూడా బలి తీసుకుంటున్నాయి. కే సముద్రం మండలంలో ఎండవేడికి తట్టుకోలేక వందలాది గబ్బిలాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. మహబూబాబాద్ జిల్లా కే సముద్రం మండలం కోటిపల్లి గ్రామంలో ఈ హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తాయి. గత 4-5 రోజులుగా బగబగా మండుతున్న ఎండలు, తీవ్రమైన వడగాల్పులకు గబ్బిలాలు పిట్టల్లా రాలిపోతున్నాయి. చెట్లపై నివసించే ఈ జీవులు వేడిని భరించలేక నిర్జీవంగా నేలపై పడిపోతున్నాయి. ముఖ్యంగా ఇళ్ల పరిసరాల్లోనే ఇలా జరుగుతూ ఉండడంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇది ఏదో అరిష్టానికి సంకేతమని వారు ఆందోళన చెందుతున్నారు. పర్యావరణవేత్తలు మాత్రం ఇది పూర్తిగా వాతావరణ మార్పుల వల్ల ప్రభావమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ మూగ జీవాలను కాపాడేందుకు అటవీ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వాటి దాహార్తిని తీర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామం లోపల ఉన్నటువంటి యొక్క పురాతనమైనటువంటి మర్రి చెట్లపై అనేక సంవత్సరాలుగా మా గ్రామం లోపల గబ్బిలాలు నివసిస్తూ ఉండడం జరుగుతుంది. మరి ఈ యొక్క గబ్బిలాలు నివసించే క్రమం లోపల వాటికి నీరు, ఆహారం అనేటువంటి విపరీతంగా దొరికే ఈ క్రమం లోపల ఈరోజు 46 డిగ్రీలు 47 డిగ్రీల ఉష్ణోగ్రతతోటి ఎండలు తీవ్రమైన పరిస్థితుల లోపల ఈ యొక్క గబ్బిలాలు గ్రామ నివాసాలలోకి వచ్చి చనిపోవడం జరుగుతుంది. ఆ విధంగా ఇండ్లలోకి వచ్చి చనిపోవడం వల్ల గ్రామస్తులంతా కూడా అరిష్టంగా భావిస్తున్నారు. మరి దీని గురించి గతం లోపల కూడా కొంతమంది స్ప్రింక్లర్ పెట్టి వాటిని పరిరక్షించడం జరిగింది. మరి వీటిని రక్షించేటువంటి బాధ్యత కానీ, మరి వీటిని నిర్మూలించేటువంటి బాధ్యత కానీ ఎవరైనా తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించడం జరుగుతుంది. పురాతనమైన 2 మర్రి చెట్లు, మరి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం వద్ద ఒక రావి చెట్టు పెద్దది, కనీసం 78 సంవత్సరాలు కలదు ఆ చెట్లకు. వాటి మీద కొన్నేళ్ల నుంచి ఈ యొక్క గబ్బిలాలు ఆ 3-4 చెట్లపైనే నివసిస్తున్నాయి. రాను రాను ఈ యొక్క ఎండల తీవ్రత కోసము ఈ సంవత్సరం ప్రత్యేకించి మా గ్రామం లోపల గబ్బిలాలు చాలా వరకు చనిపోవటం జరుగుతున్నది. కాబట్టి మరి ఇంతకుముందు పోయిన సంవత్సరము ఒక భక్తుడు మన గ్రామం లోపల ఆ యొక్క చెట్లపైన స్ప్రింక్లర్లు అమర్చి వాటిని పరిరక్షించుకోవటం జరిగింది. మరి ఇప్పుడు మాత్రం భక్తులు ఎవరు రాలేకపోతున్నారు వాటిని పరిరక్షించుకోవడానికి. మరి ఇప్పటికైనా ఎవరైనా పెద్ద మనసు చేసుకొని వాటిని పరిరక్షించుకున్నట్లయితే మా గ్రామానికి మీరు కూడా ఎంతో మేలు చేసిన వారు అవుతారని మేమంతా. వికారాబాద్ జిల్లాలో ఒక రైతు ఏకంగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. మట్టి మాఫియా ఆగడాలను ప్రశ్నించడమే అతను చేసిన నేరమైంది. స్థానిక ప్రజాప్రతినిధి అధికారి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. టవర్ పై నుండి సెల్ఫీ వీడియో విడుదల చేసి తన గోడును వెళ్లబుచ్చుకున్నాడు. బలవంత్ రెడ్డి అనే రైతు తన నిస్సహాయతను చాటుతూ తీసుకున్న నిర్ణయం ఇది. గ్రామంలోని చెరువు నుండి అక్రమంగా మట్టిని తవ్వి ఇసుక బట్టీలను తరలిస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై గ్రామ సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్ తనపై కక్ష పెంచుకున్నారని ఆరోపించారు. చెరువు శిఖం భూమిలో ఉన్న తన పొలంలోకి బలవంతంగా ప్రవేశించి ఉపాధి హామీ పనులు మొదలుపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాన్ని అడ్డుకుంటే తనపైనే దౌర్జన్యం చేస్తూ తీవ్రంగా వేధిస్తున్నారని వాపోయాడు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ స్వయంగా స్పందించి తనకు న్యాయం చేయాలని టవర్ పై ఎక్కి వేడుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటల పాటు శ్రమించి రైతుకు నచ్చజెప్పి సురక్షితంగా కిందకు తీసుకురావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో బలవంత్ రెడ్డి తన ఆందోళన విరమించుకున్నాడు. తెలియజేయమనగా నేను ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే గత నెల రోజుల నుంచి ఉపాధి హామీలో రమేష్ సర్పంచ్ గారు కలిసి ఫస్ట్ మొట్టమొదటిగా కుడి చెరువులో నా చెర్లనే చేపల చెరువు గుంత తీయడం శిఖం కబ్జాలో ఉన్న ఒక బంధంలో పెద్ద బంధంలో ఎటు కాకుండా ఖరాబ్ చేసి గుంత తీసినారు. ఇది ఎట్లా తీస్తారని చెప్పేసి గ్రూప్లో పెట్టినారని చెప్పేసి ఫోన్లో అడిగితే అన్ని ఈ చెరువులో మొత్తం 3 గుంతలు ఉన్నాయి, అన్ని 3 గుంతలు తీపిస్తాము, నీతో పాటు నా చేను దగ్గర కూడా తీస్తాము, నా చేనులో శిఖంలో కబ్జా ఉన్న భూమిలో తీస్తా, తర్వాత ఎస్సీ వాళ్ళ భూమిలో తీస్తా అని చెప్పి నా చేనులో మాత్రం పెద్ద లోతుగా తీసి వెంకటరమణ చేనులో మాత్రం కొంచెమే పంట పొలం ఖరాబ్ కాకుండా శిఖంలో ఉన్న భూమి పంట పొలం ఖరాబ్ కాకుండా కింద తీసి తర్వాత ఎస్సీ వాళ్ళ భూమిలో తీయకుండా ఒండు మట్టికి పెట్టి ఒండును ఇటుక పట్టీలకు అమ్ముకున్నారని చెప్పేసి నేను పోయిన సోమవారం నాడు సెక్రటరీ పైన రమేష్ పైన సర్పంచ్ పైన ఫిర్యాదు చేశానని చెప్పేసి కక్షతో నన్ను ఈ వారం రోజుల నుంచి చెరువు దగ్గర నా పట్ట పొలానికి ఆనుకొని రోడ్డు దుప్పల సత్య పొలానికి అక్కడ అవసరమని చెప్పేసి సిక్కంలో నా ఉరం పైన రోడ్డు వేయించున్నారు. ఏదాకా కావాలని చెప్పేసి ఇబ్బంది గురి చేస్తున్నారు. దీన్ని ఎంపీడీఓకి చెప్తే కూడా పట్టించుకోకుండా సెక్రటరీ కూడా ఈరోజు ఫోన్ చేస్తే
మళ్ళీ వెంకటరామ చేను కాడ పోయి తీస్తామని చెప్పి కొంచెం సేపు తీసి మళ్ళీ ఈరోజు కావాలని చెప్పేసి నా చేనులోనే తీసి నా పైన ఈరోజు నేను అడగడానికి పోతే వెంకటరామ సర్పంచ్ ఉప్పల సత్యయ్య మా ఫోన్ రికార్డ్ చేసి ఉండే మా పిల్లని ఫోన్ తీసి పలగొట్టి వెంకటరాములు పలగొట్టి ఏం చేస్తామని మిడల్ పెట్టి దుబ్బి మమ్మల్ని కొట్టడానికి మిడల్ మీద చేసేసి దుబ్బి వాళ్ళ వెంబడి ఉన్న 10 మంది 15-20 మంది వరకు నా పైన కక్ష కట్టి ఏం చేస్తావు చూస్తాం ఇన్ని రాతి పెడతాం కొడుక నీ అప్పది కాదు నీది కాదు భూమి మా ఇష్టం వచ్చినట్లు వేసుకుంటాం మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం నేను చెప్పింది ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.